బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశం ఆపత్కాల పరిస్థితులు ఉన్నప్పుడు జనాలను సంధానించాల్సి పోయి ఉల్టా వాళ్ళని రెచ్చగొడుతున్నారు. సంపాదించడం అంటే తేడా చెప్పు ఇప్పుడు నాకు. అంటే గ్యాస్ కొరత లేనప్పుడు వాళ్ళను లిమిటెడ్గా వాడుకోవాలని అలాగే చెప్పాలి, అదే మాట్లాడతలేను నేను. సమాజాలని ఆటోలు రోడ్డు మీద ఉన్నాయి, రోడ్డు మీద ఉన్నాయని అనాలా, లేదు ఇళ్ళలోనే ఉన్నాయి, రోడ్డు మీద కనిపించిన అనాలా. పార్లమెంట్ మీద కూర్చొని అనిశ్చితంగా ప్రవర్తించారని చెప్పి మాట్లాడు. నువ్వు సిలిండర్ బుక్ చేసినావా ఎన్ని రోజులకు వస్తుంది? ఆ. ఎన్ని రోజులకు రావాలి? అవునా? నీకు 15 days అవుతుంది, కొంతమందికి 30 రోజులు అవుతుంది, కొంతమంది అయితే నిన్న యూపీలో పెట్టిన వీడియోలు చూసినావు కదా, మోడీ రాజ్యమే కదా అదైతే. ఎన్ని కిలోమీటర్లునే సిలిండర్, జనాలు అనే వంతురా లేదా? ప్రతిపక్షం అంటే కళ్ళు మూసుకొని జరుగుతున్నది కూడా జరగచ్చలేదని చెప్పి చెప్పమంటావా? అబద్ధాలు చెప్పంటావా? చెప్పుకొని అబద్ధాలు చెప్పి ఎవరిని మోసం చేయాలి? ప్రజల్ని మోసం చేయాలా? అది బీజేపీ పేటెంట్లు కదా, మనమే కావు కదా. నేనేమంటా అంటే నీకు ఇట్లాంటి పరిస్థితులు రాకుండా చూసుకోనికనే నేను ప్రధానమంత్రిని చేసిర్రు. నువ్వు ఈ పరిస్థితులకు వచ్చిన తర్వాత ఆ యుద్ధ వాతావరణం వచ్చింది, నేనేం చేయాలంటే ఇప్పుడు నువ్వే అంటున్నావు, నీ దాంట్లోనే జవాబు కూడా ఉంది. ఫోన్ చేసి యుద్ధం ఆపే సత్తా ఉన్నావు, ఆపేసే రాదు, ఇవన్నీ ఉండవు తిప్పలు, ఆపరాదు. నువ్వే అంటున్నావు ఏం స్కేర్సిటీ లేదని, మళ్ళీ ఇక్కడికి వస్తే సమస్యలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నావు. ప్రతిపక్షం లేక మేము ఉంటున్నప్పుడు ప్రజల యొక్క సంక్షేమం గురించి, ప్రజల యొక్క ఇంట్రెస్ట్లను కాపాడనీకే మేము కొట్లాడాలి. మమ్మల్ని దానికోసమే, ప్రభుత్వాన్ని ప్రశ్నించనీకనే కేంద్రంలో మేము ఉన్నది. ఇక్కడ మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఉచిత బస్సు ఇస్తున్నాం ప్రజల్ని కాపాడనీకనే, 500కే సిలిండర్ ఇస్తున్నాం ప్రజల్ని కాపాడనీకనే. ఈరోజు ఇబ్బందులు లేకుండా మేము 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం ప్రజలని కాపాడనీకనే. ఇక్కడ బాధ్యత మాకుంది కాబట్టి సన్న బియ్యం కాడికించి మొదలు పెట్టుకుంటే తెల్ల రేషన్ కార్డుల దాకా కూడా మేము ఇస్తూ ఉన్నాం. నీ కాడ అవన్నీ ఏం లేవు చెప్పుకోనికే పెద్దగా. ఇది యుద్ధ వాతావరణం రాగానే మనందరం కలిసికట్టుగా ఏం చేయాలి? కలిసికట్టుగా గంగలు దుంకాలా? లేకపోతే కోవిడ్ సమయంలో టీవీ ముంగడికి వచ్చేసి లాక్డౌన్ స్టార్ట్ అనేసి వేల మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నట్టు అట్లా నిర్ణయాలకు మేము సపోర్ట్లు కొట్టాలన్నా? కోవిడ్ సమయంలో కూడా నరేంద్ర మోడీ గారి కాంట్రిబ్యూషన్ మనకేందంటే తెలుసు కదా. ఏం తెలుసు అంటే ఏం చెప్తావు? ఏం చేసిండు కోవిడ్లో మోడీ చెప్పు? తాంబాలాలు కొట్టిపించిండు, ఇట్లా తాంబాలాలు. గో కరోనా గో, గో కరోనా గో, గో కరోనా గో అన్నాడు. టార్చ్ లైట్ లేపించిండు, టార్చ్ లైట్ లేపించి ఊపిరి అందరు మీదికి పట్టి కరోనా పోతాయండి, పోయినాదండి. నేనేమంటున్నా, హైదరాబాద్ అనేటటువంటిది వ్యాక్సిన్ సిటీ. హైదరాబాద్ వాళ్ళు కనిపెట్టి ఇప్పటిసంది కాదు ఎప్పటిసందో ఉంటున్నటువంటి, నువ్వు వచ్చినాక చేసింది ఏందో చెప్పు. పోనీ మళ్ళొకసారి భవిష్యత్తులో ఎప్పుడైనా కోవిడ్ వస్తే అట్లాంటి పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి దాని లెక్క నియంత్రణ చర్యలు ఏమైనా చట్టాలు చేసినావు చెప్పు. ఎందుకు ఇదంతా? చదువుకున్నోళ్ళ లెక్క మనం మాట్లాడదాం అబ్బా. నేను ఎవరి మీద అక్కస్తోనే మాట్లాడట్లే, చదువుకున్న లెక్క నీ కళ్ళ ముంగడ ఒకరికి అన్యాయం అవుతుందని జరిగితే మన ప్రభుత్వం ఇజ్జత్ పోతుంది. కాబట్టి చెప్పొద్దానంటవా? నువ్వు ఒక మీడియా బ్రదర్, నీ డ్యూటీయే జరుగుతున్నటువంటి వాస్తవాలను చెప్పడం, అవునా? మరి ఆటోలను చూపెట్టరాదు? పోయి చూపెట్టాలి, బాధ లేదు. అందుకనే అంటున్నా, మరి స్కేర్ సిటీ ఎవరు కారణం? ఆడిపోయి ఆ రాష్ట్రమే దాచిపెట్టిందని అంటవా? సంబంధమా? ప్రైవేట్ బంక్ల కాడ మొత్తం బంద్ అయిపోతాయి, ఎవడిస్తాడు సప్లై? అది కనుక్కొని నువ్వు చెప్పాలి జనాలకి. సప్లై అనేటటువంటిది ప్రైవేట్ వాడికిట మోసం చేస్తాను, ప్రైవేట్ వాడు మోసం అన్నాను. వాడు నిజంగానే నాకు అందుతలేదంటే ఎవడి వల్ల అందుతలేదో కూడా నువ్వు చెప్పాలి జనాలకి. నిజాలు చెప్పండి దయచేసి. ఎంతసేపు పుణ్యాన్ని దొరికినాం కదా అని చెప్పి బటకాల్చి మా మీద వేసేసి అలా అండబెట్టుకుంటారేమో అని అంటే అట్లా కాదు, కుదరదు. యూరియా కూడా అంతే, భవిష్యత్తులో మళ్ళీ కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా స్కేర్ సిటీ వచ్చినా సరఫరాలో జాప్యం జరిగిన నరేంద్ర మోడీ గారే బాధ్యత. ఎందుకు తెలుసా? యూరియా బస్తా చూసినాం ఎప్పుడన్నా? ఎవరి భూమి ఉంటుంది? నరేంద్ర మోడీ భూమి ఉంటుందా లేదా పెద్దది? డిఏపి బస్తా చూసినావా? ఎవరిది ఉంటుంది బొమ్మ? సో నేనే ఇస్తున్నా అని చెప్పి బొమ్మ వేసుకొని చూపించుకుంటున్నప్పుడు ఆ ఇయ్యలేనటువంటి బొమ్మ కూడా నీదే చూపెట్టాలి కదా. మరి అదేమో రాష్ట్రం బాధ్యత అవుతుందంట, ఫెయిల్ అయితే. సక్సెస్ అయితే నీది అవుతుంది. ఇది ఎట్లయితుంది భయ్? అట్లుండదు కదా, ఏదో ఒకటే ఉంటుంది. మరి మీరు ఇంత కేంద్రం మీద ఎంత దుమ్మెత్తు పోస్తున్నప్పుడు రాష్ట్రంలో కూడా మీరు అధికారంలో ఉన్నారు, ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలను కూడా మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు అట్లానే అంటున్నారు, మా గొంతు నొక్కుతున్నారు అని చెప్పేసి కూడా మన అసెంబ్లీలో కూడా ఇటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ రెండు విమర్శించారు. చెప్పి ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పి నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శ ఒకటి చెప్పు. హెచ్ఐఎల్టీపీ అన్నారు అబ్బా, 5 లక్షల కోట్ల కుంభకోణం అన్నారు. మూసీ డెవలప్మెంట్ ఉంది కదా, అది అసలు ప్రాజెక్ట్ మొదలు కాకముందే 1200 కోట్లు పెంచారని చెప్తున్నారు. అంతకుముందు 5,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 6,200 కోట్లు లేదా? ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడు నువ్వేం చేయాలి? మీడియా కొంచెం పేపర్ వర్క్ చేయాలి. డైరెక్ట్ వచ్చి వాళ్ళు అన్నారు కాబట్టి అని వచ్చి అడిగేద్దు. వాళ్ళు అసలు అడిగింది నిజమా కాదా కూడా నువ్వు కొంచెం క్రాస్ చెక్ చేసినావు అనుకో, నెక్స్ట్ టైం మైక్ వాళ్ళకన్నా ఎండ్ అయిపోతుంది. హెచ్ఐఎల్టీపీ అన్నారు, 5 లక్షల కోట్ల కుంభకోణం అన్నారు, ప్రభుత్వ భూమిని మొత్తం దారాదత్తం చేసే కుట్ర చేస్తున్నారు. ఆ పాలసీ చదివినావు అనుకో ఒక్కసారన్నా,
కొంచెం టైం కేటాయించి ఒక అరగంట సేపు ఆ పాలసీని చదివినావు అనుకో, అసలు దాంట్లో ప్రభుత్వం భూమిని ఒక గజాన్ని వేరేవానికి ఇచ్చే వెసులుబాటు ఉందా లేదా నీకు తెలుసు. ఒక గజం భూమిని కూడా వెసులుబాటు ఇచ్చేటటువంటిది లేనప్పుడు అవినీతి తేడికించి వస్తుందని నువ్వే ప్రశ్నిస్తావు బ్రదర్ వాళ్ళని. మేము దాని గురించి చర్చకు రండనే అసెంబ్లీకి రాన్నాం. అది తప్ప మిగతా చర్చలు మొత్తం చేస్తారు, బట్టగాల్చి మీదేసాడు తప్ప. గాంధీ విగ్రహం కట్టనీకనే అపార్ట్మెంట్ను కూలగొడుతున్నాం అని అన్నారు. నిజం అపోను అదన్నా? నువ్వు పేపర్ వర్క్ కాదు కదా. నోటీసులు ఇచ్చినట్టుగా రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చారని చెప్పేసి కూడా మేము అపార్ట్మెంట్ పోయినప్పుడు కూడా వాళ్ళే చెప్పారు స్వయంగా. నేను అంటుందా చాలా బాగిను, గాంధీ విగ్రహం కట్టనీకే అపార్ట్మెంట్ కూలగొడుతుర్రు అనేది అబద్ధం. మూసి డెవలప్మెంట్లో భాగంగా అది కూడా మూసి ప్రక్షాళన ఎప్పుడైనా కూడా FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంట చెరువుల కాడికి వచ్చినప్పుడు, ఇవి బఫర్ జోన్ ఏదైతే మూసి ఉధృతంగా పొర్లినప్పుడు అప్పుడు చచ్చిపోయాక దగ్గర దగ్గర 84-85 మంది చచ్చిపోయినారు. సుమారు 5-6 వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం మనకు జరిగింది. అదే బండి పోతే బండి ఇస్తామని బండి సంజయ్ అన్నాడు కదా, బండి గుండు ఆ కథ. అప్పుడు అట్లాంటిది ఇంకొకసారి జరిగినప్పుడు నియంత్రణ చర్యలు అనేది గత పాలకులు అంటే ఎప్పుడు చేయలే. ఇంకొకసారి వరద వచ్చింది అనుకో, మళ్ళీ చేద్దామా? మళ్ళీ ఆస్తి కోల్పోదామా? లేకపోతే నియంత్రణ చర్యలు తీసుకుందామా? మురికి కూపం లెక్క మారింది బ్రదర్, రోగాలకి నిలయమైంది ఈరోజు చిన్నపాటి దోమ గారిస్తేనే మనం ఈరోజు హాస్పిటల్ పాలైతే 5-6 వేల రూపాయలు పోతున్నాయి. పేద మధ్య తరగతి కుటుంబాలు ఎవడు బతకాలి? ఒక్కని జ్వరం వస్తే ఇంటిల్లిపాతి జ్వరం వస్తుంది. ఏడాదిలో నువ్వు ఒక్క పూట ఆసుపత్రికి పోయినా కుటుంబం అందరు కలిసి నువ్వు సంపాదించిందంతా ఆసుపత్రికి ఏవాయే, నువ్వు బతకొద్దా? ఈరోజు వరద వచ్చినప్పుడు నువ్వు కాపాడుకోవాలంటే బఫర్ జోన్ని ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. సో బఫర్ జోన్ లోపల ఉంటున్నటువంటి వాటికి నోటీసులు ఇచ్చిర్రు. ఏమని ఇచ్చిండ్రు నోటీసులు? ఇది బఫర్ జోన్ లోపల ఉంది కాబట్టి ఈ ప్రక్షాళన ఏదైతే మనం చేస్తా ఉన్నామో దానికి అడ్డం ఉంది కాబట్టి మీకు నష్టపరిహారం చెల్లిస్తాము. వాస్తవానికి బఫర్ జోన్ లోపల ఉంది కాబట్టి కూలగొట్టుకుంటూ గతంలో కేటీఆర్ మాట్లాడిండు, కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. మేము అట్లనే మంచో చెడో తెలుసో తెలియకనో ఎవడో మోసం చేసి అమ్మిండో ఎట్లనన్నా కానీ వాళ్ళు సొంత ఇల్లు లెక్కనే మనం భావిద్దాము, చట్ట ప్రకారం కొనుక్కున్నట్టుగానే మనం తీసుకుందాము, చట్ట ప్రకారం నష్టపరిహారం ప్రభుత్వం ఎంత ఇవ్వాలో అంత మనం ఇద్దామని చెప్పి నోటీసులు ఇచ్చి కూలగొట్టనికే నోటీసులు ఇవ్వలే. అయితే 9 మీటర్స్ నుంచి 50 మీటర్స్ వరకు మీరు చేశారు బఫర్ జోన్. గవర్నమెంట్ మారినప్పుడల్లా బఫర్ జోన్ మారితే మాకు ఇబ్బంది అవుతుంది కానీ వాళ్ళు అంటున్నారు. చూసినావా అదన్న పోనీ? అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడు 9 మీటర్స్కి అన్ని పర్మిషన్లు కూడా పక్కాగా అన్ని తీసుకొని కట్టినాం. రెవెన్యూ వాళ్ళ నుంచి కానీ ఇటు ఇరిగేషన్ వాళ్ళ నుంచి కూడా తీసుకొని కట్టినామని చెప్తున్నారు. నువ్వు చెరువు లోపల కట్టిన అన్నిటికీ కూడా పర్మిషన్ ఉంటాయి. అధికారులు దొంగ పర్మిషన్లు ఇచ్చారు అనుకో. నేను ఒకటే చెప్తున్నా, నేను ఏదైనా జరుగుతుంది, 100% జరుగుతుంది, నేను కాదని అనట్లేదు. గత పాలనలో చెరువులు మొత్తం కబ్జా అయినాయి, అన్నిటికీ పర్మిషన్ ఉంటాయి. మరి చెరువు కదా, నువ్వే అంటావు కదా, మరి పర్మిషన్ ఉందంటున్నావు, అదేమో చెరువులో కనిపిస్తుంది కదా అని అంటావు కదా, మరి దాన్ని ఎట్లా చెప్తావు నువ్వు? ఈరోజు మనకు ఒక క్యాల్కులేషన్ ఉంది, ఉధృతమై పొంగినప్పుడు రేపొద్దున మూసినది ఎక్కడ దాకా పోతుంది అని అంటే పలానా దాకా పోతుంది. దానికి టెక్నికల్ లెక్కలు ఉంటాయి. దాన్ని కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. ఈరోజు ఆ బఫర్ జోన్ ఆ మీటర్స్ 50 మీటర్స్ అనేటటువంటిది రాష్ట్ర సర్కార్ డిసైడ్ చేయలే, కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మనం ప్రజెంటేషన్లో చెప్పినాము, దేని ఆధారంతో మనం ఈ నిర్ణయాలు తీసుకున్నామో కూడా మనం చెప్పినాం. అనవసరంగా మీ గవర్నమెంట్ బ్లేమ్ అవుతుంది ఇక్కడ, రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఈ విషయాన్ని ఎవరు బయట పెడతలేరు. నేను చెప్తున్నా కదా, నేను కాంగ్రెస్ అదే విషయం బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇప్పుడు గంత పెద్ద ప్రజెంటేషన్ పెట్టి మనం గంటన్నర సేపు చెప్పినాం, దాంట్లో ఈ అంశం కూడా ఉంది కదా. అసలు ఎందుకు ప్రతిపాదించుకుంటున్నాము? కేవలం మురికి తీసుకోనికే మాత్రమే కాదు, ప్రక్షాళన చేసుకుంటున్నాము. దాంతోపాటు రేపొద్దున పక్కన రావాల్సినటువంటి డెవలప్మెంట్ అంటే వేరే స్టార్ హోటల్ ఊహించుకోక, మళ్ళీ రోడ్లు వేసుకుంటాము, దాని కనెక్టివిటీ అనేటటువంటి అవుటర్ రింగ్ రోడ్ కింద మొదలు పెట్టుకుంటే అక్కడ కింద దాకా కనెక్టివిటీ పెట్టుకుందాం. సో దట్ ఏంటంటే రేపొద్దున వరద వస్తుందంటే బండ్లంటే ఆగిపోతాయి. పర్మనెంట్ రెసిడెన్సెస్ ఉన్నాయనుకో మునిగి వస్తారు. వర్షం పడుతుందంటే ప్రతి మనిషి ఏడికి పోయి దాచుకుంటాడు, ఇంట్లో పోయి ఉంటాడు. ఆ ఇల్లులు లేకుండా మిగతావి ఏమైనా ఉన్నాయనుకో టెంపరీ కన్స్ట్రక్షన్స్ అని అంటాం. ఇప్పుడు ఒక మ్యూజియం లెక్క ఉంది, మ్యూజియంలో అందరు ఎప్పుడు ఆడ ఉండరు కదా, వర్షం వస్తుందంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఆడ కూడా అన్నారు చాలామంది, మరి మ్యూజియం అయితే కడుతురు కదా అని. మ్యూజియంలో మనుషులు ఉంటారు కదా, వరద వస్తుందంటే ముందు అలారం వచ్చినప్పుడు ఎవరింటికి ఆడికి వెళ్ళిపోరు. ఆడ మనుషులు లేకుండా ఉండేటటువంటి వెసులుబాటు ఉంటుంది. పార్కులు ఉంటాయి, పార్కులలో ఎప్పుడు ఆడనే పండుకోరు కదా, వరద వస్తుందో వర్షం వస్తుందంటే నేను ఇళ్ళకి వెళ్ళిపోతారు కదా. అట్లా ప్రాణ నష్టం జరగకుండా మూసి ప్రక్షాళన, రేపొద్దున మురికి కూపం లెక్క మారినటువంటి మూసిని మనం నీటి శుద్ధి చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఇవన్నీ మనం చేసినాం. ఎస్టీపీలు కట్టుకోవడమే కాదు, ఆ ఎస్టీపీలని కొత్తగా వస్తున్నటువంటి డేటా సెంటర్లకి ఫిల్టర్ చేసి ఇచ్చుకుంటే తాగేటటువంటి నీళ్ళు వాటికి ఇవ్వద్దు, ఈ వాటర్ని దానికి వాడుకుందాము కూలింగ్ కోసమే కదా అనేటటువంటి ఆలోచన ముందు చూపుతోటి మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇవన్నిటిని పక్కన పెట్టేసేసి
ఉత్తగానే ఎల్టీపీ అంటే 5 లక్షల కోట్లు, మూసి అనగానే 1.5 కోట్లు. దీన్ని ఖండించకపోతే ఏం చేస్తావు? మరి బీజేపీని కూడా నా ముంగడికి వచ్చి ఎవరైనా నేతను అనుమాను, ఆటోలు నిలబడలే, నువ్వేంది రామ్మోహన్ రెడ్డి గారు అట్లా మాట్లాడుతున్నాను అనుమాను. నేను సిద్ధంగా ఉన్న చర్చకి. అబద్ధాలని మేము ఖండించడం కాదు, నిజాలతో తిప్పికొడుతున్నాం. కానీ నిజాలని కేంద్రంలో చేస్తున్నటువంటి అవకతవకలని మేము ఎత్తి చూపుతాం. ఈ రెండింటికి తేడా.